యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు ఉక్కుర్తి స్వామి ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం సభ్యులు పిట్టల గణేష్ సమక్షంలో 150 మంది ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని సాధారణంగా పార్టీలకు ఆహ్వానించారు. అదేవిధంగా ఆరూరు గ్రామంలో జెడ్పీటీసీ సమక్షంలో వేములకొండ గ్రామశాఖ అధ్యక్షులు ఎరుపుల వెంకటేశం ఆధ్వర్యంలో గ్రామశాఖ సౌజన్యంతో బీఆర్ఎస్ కార్యకర్తలు 20 మంది ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని, తనను ఎమ్మెల్యేగా ఆశీర్వదించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి చేయి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, మండల నాయకులు పాల్గొన్నారు. అట్లనే సంబంధించిన అధికారులను కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి ప్రతిరోజు మాట్లాడుతున్నాం. ఈ 3 రోజులు అయితే మళ్ళీ సోమవారం నాడు వాళ్ళందరితో కూర్చొని ఒడ్ల కొనుగోలు మీద ప్రత్యేకమైన దృష్టి పెడతామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఓకే, అదొక్కటే కాక ఇక మన నియోజకవర్గానికి సంబంధించిన పనులు, మనకు సంబంధించిన పనులు సాగునీరు కాలువలైన బునియాది కానీ పిలాయిపల్లి ధర్మనాడి కాలువలు. మన బునియాది కానీ కాలువ ఎవరు చేసింటున్నాడు? కాంగ్రెస్ చేసింది. పురుషోత్తరెడ్డి ఉన్నప్పుడు ఆ సాగునీరు కాలువల పని మొదలు పెట్టుకున్నాం. ఆ కాలువలు మొదలైనాయి, 40% పనులైనాయి. మధ్యన ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ కేసీఆర్ వాళ్ళు పట్టించుకోలే, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా పట్టించుకోలే. సాగునీరు కాలువలు 7 ఉన్నాయో గానే ఉన్నాయి 10 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది. బునియాది కానీ కాలువకు పిలాయిపల్లి ధర్మారెడ్డి 3 కాలువల ద్వారా 60,000 ఎకరాలు పడతాయి. మురికి నీళ్లతో రైతులు వ్యవసాయం చేసుకుంటారు. దీనికి కూడా మీరు పైసలు ఇవ్వకపోతే కుదరదు అని చెప్పి మంత్రులను అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం, పదే మాట్లాడుతున్నాం. 500-600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ బునియాది కానీ కాలువను కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఓకే, బునియాది కానీ కంప్లీట్ అవుతుంది. మనకు సంబంధించిన భీమలింగం నుంచి అరూరుకు వచ్చేది ఎక్కడికి భీమలింగమే కదా.